ఉన్న 4 పదాలు నేర్చుకొని దానికి ఆయనే ఏదో సృష్టికర్తలాగా సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని, ఐటీ నేనే కనిపెట్టానని, ఉద్యోగాలు నేనే వేయించానని, లేకపోతే హైదరాబాద్ ని 400 సంవత్సరాల కిందట నేనే అభివృద్ధి చేశానని కూడా చంద్రబాబు గారు చెప్పగలరు. చంద్రబాబు గారు చెప్పగలరు. 400 సంవత్సరాల కిందటమే హైదరాబాద్ కూడా డెవలప్ చేశానని చంద్రబాబు గారు మాత్రం చెప్పగలరు. ఆయన చెప్పే ఏ మాట కూడా వాస్తవం కాదు, అన్ని పచ్చి అబద్ధాలే. కానీ ఆయన చెప్పేటువంటి అబద్ధాలని నిజంగా జరిగిపోతున్నట్టు ఆయన సొంత మీడియా, ఎల్లో మీడియా మాత్రం విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్ని ఎప్పుడు కూడా ఏమార్చే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటుంది. అందులో వాళ్ళు కొంతవరకు సఫలీకృతం అవుతూనే ఉంటారు. ప్రజలందరూ కూడా గ్రహించాలి, చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనని. చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనే అందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అనేక కంపెనీలని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడింది ఈ రోజున తామేదో తెచ్చినట్టు, ఏదో వీళ్లే వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నట్టు బిల్డప్లు ఇస్తా ఉన్నారు. అసలు దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఉత్తి చేతులతో వచ్చిన మాట వాస్తవమే కదా. దావోస్ వెళ్ళారు, ఉత్తి చేతులతో ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు. అసలు ఏ ఒక్క కంపెనీతో అయినా ఇంతవరకు ఒప్పందం కుదిరిందా? ₹1 పెట్టుబడి తెచ్చారా? ఒక్క ఉద్యోగమైనా ఈ ఏడాది కాలంలో కల్పించారా? దమ్ముంటే దీని మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనుమతి పొందిన కంపెనీలని ఈరోజు మీరేదో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మీరే అవన్నీ చేసినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశంలోనే ఎన్టీపీసీ తొలిసారిగా 1,10,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ని 2023లో విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దేశంలో మొదటిసారిగా ఎన్టీపీసీ 1,10,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో దానికి అన్ని అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. అన్ని భూబదలాయింపులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. కానీ డప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు. దానికి డప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు. అట్లాగనే గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారే తెచ్చుకున్నట్టు మళ్ళీ డబ్బు కొట్టుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 10 లక్షల కోట్లు కాకినాడలో గ్రీన్కో, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో అర్సల్ మిట్టల్ గ్రూప్ ద్వారా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చి వారికి అనుమతులు ఇచ్చి వారి ప్రొడక్షన్ ప్రారంభించి ఉద్యోగాలు ఇచ్చి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా జరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఆయన ఏదో స్టార్ట్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే మనందరూ కూడా ఏమనిపిస్తూ ఉంటుందంటే మళ్ళీ చెయ్యాలి చెల్లికి పెళ్లి అన్నట్టుండదు. మళ్ళీ చెయ్యాలి చెల్లికే పెళ్లి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా చంద్రబాబు నాయుడు గారు జూన్ 23న ఒక ప్రెజెంటేషన్ లో